వీచే ప్లాన్ వర్కౌట్ అవుతుంది. ఫ్యామిలీ అందరూ అతన్ని ద్వేషిస్తున్నారు. మరి ఈ ద్వేషం మధ్య పెళ్లి పీటల వరకు కథ ఎలా వెళ్తుందో ఏంటో ఇప్పుడు చూద్దాం. నిన్నే ప్రేమిస్తా ఒక సిఇఓ ప్రేమ కథ పార్ట్ 187. రాయ్ మంచంలో నిశ్శబ్దం రాజ్యం వెళ్తుంది. బయట వెన్నెల కాస్తున్న వీజే మనసులో మాత్రం అలజడి రేగుతుంది. తన కుటుంబాన్ని తనే నొప్పించి వారి కళ్ళల్లో కన్నీళ్లకు కారణమైన ఆ క్షణాలు అతన్ని వెంటాడుతున్నాయి. షివర్ చేసి వచ్చిన విజయ్కి మనసు నిలకడగలేదు. నిశ్చితార్థం వేళ తన తండ్రి రమేష్, అత్త మల్లికలు పడిన ఆవేదన అతని చెవుల్లో రింగు రింగుమంటుంది. తన వాళ్ళ దృష్టిలో తనక రాక్షసుడిలా మిగిలిపోతున్నానన్న గిల్టీనెస్ అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఆ ఒత్తిడి నుండి బయటపడాలని బార్ కౌంటర్ దగ్గరకు వెళ్లి ఒక గ్లాస్ లో వైన్ పోసుకుంటాడు విజయ్. పెగ్ ఫిక్స్ చేసుకుని ఆ గ్లాసును పెదవుల వరకు తీసుకువెళ్తుండగా ఒక్కసారిగా రెండు మెత్తని చేతులు వెనక నుండి వచ్చి అతని నడుమును ఆత్మీయంగా చుట్టుకుంటాయి. ఆ స్పర్శ విజయ్కి చాలా సుపరిచితం. అప్పుడే ఫ్రెష్ అయి వచ్చిన స్వప్నిక బాడీ నుండి వెలువడుతున్న ఆ డియో సోప్ వాసన ఆ గదంతా పరుచుకుని విజయ్ మనసులోని అలజడిని ఒక్క క్షణంలో మాయం చేస్తుంది. విజయ్ కళ్ళు మూసుకుని ఆ స్పర్శను ఆస్వాదిస్తూ చేతిలోని వైన్ గ్లాసును పక్కన పెడతాడు. మెల్లిగా ఆమె చేతులను పట్టుకుని తన ముందుకు లాక్కుంటాడు. అతని ముందు నిలబడిన స్వప్నిక చీర జల్లులో తడిచిన రోజా పువ్వులా ఉంది. లేత గులాబీ రంగు బాత్రూమ్ లో తడిచిన దట్టమైన కనురెప్పల మధ్య మెరుస్తున్న ఆమె మీనా లాంటి కళ్ళు విజయ్ని మంత్రముగ్ధుని చేస్తున్నాయి. మొహంపై అక్కడక్కడ అంటుకున్న నీటి బిందువులు ఆమె అందాన్ని మరింత రెట్టింపు చేస్తున్నాయి. అతని కళ్ళల్లోకి ఎంతో ప్రేమగా చూస్తూ, ఏంటి డాన్ హ్యాపీ, నీ ఎదురుగా నన్ను పెట్టుకుని ఈ వైన్ తాగడం అవసరమా? ఒకప్పుడు నేను లేనప్పుడంటే అది నీ ఒంటరి నేస్తం అయి ఉండొచ్చు, కానీ నీ కోసం నీ ప్రాణంగా వచ్చిన నేను నీ పక్కన ఉండగా మన మధ్యలో ఆ సీసా ఎందుకు అని హస్కీగా అంటుంది స్వప్నిక. విజయ్ ఆమె నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరకు లాక్కుంటూ, సారీ స్వప్ని, మధ్యాహ్నం నానా అత్తయ్యలు పడిన బాధ చూస్తుంటే నా మనసు ముక్కలవుతుంది. వారిని రక్షించడం కోసం వాళ్ళని బాధ పెడుతున్నానన్న నింద నన్ను వెంటాడుతుంది. అందుకే కొంచెం రిలాక్స్ అవుదామని అంటూ నసుగుతాడు విజయ్. స్వప్నిక ఆమె వేలితో అతని పెదవులను తాకుతూ, చాలు విజయ్, నీ మనసు ఎంత సున్నితమో నాకు తెలుసు. నువ్వు విలన్ ముసుగు వేసుకున్న మంచివాడివి. ఆ ముసుగులో నువ్వు పడుతున్న వేదన నాకంటే ఎవరికి బాగా తెలుస్తుంది చెప్పు. కానీ ఇప్పుడు నీకు కావాల్సింది మత్తు ఇచ్చే వైన్ కాదు, నీ మనసుని ప్రశాంతంగా మార్చి నీ స్వప్నిక ఆత్మీయత, ప్రేమ అని క్యూట్గా ముఖం పెట్టి అంటూ స్వప్నిక తన తలని విజయ్ గుండెలపై ఆనించి అతని చొక్కా బటన్స్ తో ఆడుకుంటూ అతన్ని తన మాయలోకి లాగేసుకుంటుంది. ఆమె సామీప్యం విజయ్లోని గిల్టీనెస్ ని దూరం చేసి ఒక తెలియని మధురమైన అనుభూతిని మిగుల్చింది. విజయ్ ఆమె నుదుటిపై ముద్దు పెట్టి ఆ ఏకాంతాన్ని తన గుండెల్లో బంధించుకున్న తర్వాత, నువ్వు పక్కన ఉంటే ఈ ప్రపంచంతో నాకు పని లేదు స్వప్ని. రేపటి యుద్ధానికి కావలసిన శక్తి నీ కళ్ళల్లోనే ఉంది అని అంటాడు. బార్ కౌంటర్ దగ్గర నిశ్శబ్దంగా మొదలైన ఆ మాటలు ఇప్పుడు అనంతమైన అనురాగ సాగరంలా మారిపోతుంది. విజయ్ కళ్ళల్లోని తీక్షణతకు స్వప్నిక కళ్ళల్లోని మత్తు తోడవగా ఆ ఏకాంత మందిరంలో సమయం స్తంభించిపోతుంది. స్వప్నిక అన్న మాటలకు విజయ్ పెదవుల మీద ఒక చిన్న చిలిపి నవ్వు మెరుస్తుంది. ఆమె నడుమును తన బలమైన చేతులతో పట్టుకుని అమాంతం గాల్లోకి ఎత్తి ఆ బార్ కౌంటర్ ప్లాట్ఫామ్ మీద కూర్చోబెడతాడు. సడన్ గా విజయ్ అలా లేపి కూర్చోబెట్టడంతో స్వప్నిక ఒక్కసారిగా ఊపిరి బిగపడుతుంది. మోకాళ్ళ వరకు ఉన్న ఆ గులాబీ రంగు బాత్రూమ్ ఆమె అందాన్ని దాచలేకపోతుంది. అరటి బోదెల్ లాంటి ఆమె తెల్లని కాళ్ళు విజయ్ సన్నని నడుమును చుట్టేయగా ఆమె తన రెండు చేతులను అతని బలిష్టమైన భుజాలపై వేసి బ్యాలెన్స్ చేసుకుంటుంది. విజయ్ ఆమెకు చాలా దగ్గరగా వస్తాడు. ఆమె ముఖంలో తన ముఖం పెట్టి ఆ కళ్ళల్లోని లోతును చదువుతున్నట్టుగా చూస్తుంటాడు. తన రెండు చేతులతో ఆమె నడుమును గట్టిగా బంధించి తన వైపు లాక్కుంటాడు. ఆ స్పర్శకు వాళ్ళిద్దరి మధ్య ఉన్న గాలి కూడా వేడెక్కినట్టు అనిపిస్తుంది. విజయ్ తన చూపుడు వేలిని స్వప్నిక బుగ్గ మీదుగా మెల్లిగా పెదవుల వైపు మిడుతూ హస్కీగా మాట్లాడుతూ, ఏంటి
నా రౌడీ వైఫ్కి ధైర్యం బాగానే వచ్చినట్టుందే. నా వైన్ గ్లాస్ ని పక్కన పెట్టేస్తావా అని అంటాడు. అతని కొనుగోటి స్పర్శ ఆమె సున్నితమైన చర్మంపై వేల ప్రకంపనలు పుట్టిస్తుంది. ఆ స్పర్శలో ఉన్న తీవ్రతకు స్వప్నిక గొంతు మూగబోతుంది. ఆమె వణుకుతున్న పెదవులు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నా ఆ క్షణం మాటలు కరువయ్యాయి. కేవలం ఆమె భారంగా పీలుస్తున్న శ్వాస మాత్రమే ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తుంది. వేజే చూపు స్వప్నిక భుజంపై పడగానే మెల్లిగా ఆమె భుజాన్ని అంటిపెట్టుకున్న ఆ బాత్రూమ్ స్టాప్ ని పక్కకు జరుపుతాడు. ఆ మసక వెలుతురులో చంద్రకాంతిలాగా మెరుస్తున్న ఆమె భుజంపై మీజి తన వెచ్చని పెదవులను ఆనిస్తాడు. స్వప్నిక తన అరమోడుపు కళ్ళతో భారంగా నిట్టూర్పు విడుస్తూ విజయ్ అంటూ పలవరిస్తుంది. ఆ పిలుపులో ఒక రకమైన ఆర్తి, లొంగుబాటు ఉన్నాయి. విజయ్ పెదవుల స్పర్శ ఆమె బాడీ అంతా ఒక విద్యుత్ ప్రవాహంగా పాకుతుంది. అతను తన ముఖాన్ని పైకెత్తి ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తాడు. ఆ కళ్ళల్లో ఉన్నది కేవలం వాంఛ మాత్రమే కాదు, తన భర్త పట్ల ఉన్న అనంతమైన నమ్మకం, ఇంకా ఆరాధన. విజయ్ ఆమె నుదుటికి తన నుదురుని తాకిస్తూ, ప్రపంచం మొత్తం మనల్ని విడదీయాలని చూస్తుంది స్వప్నం, కానీ ఈ ఏకాంతంలో నా బాహువుల మధ్య నువ్వు ఉన్నంత కాలం ఏ శక్తి మనల్ని ఏమీ చేయలేదు. ఈ రాత్రి కేవలం మనది అని మెల్లిగా అంటూ విజయ్ మళ్ళీ ఆమెను తన కావుగిట్లోకి బంధిస్తాడు. బార్ కౌంటర్ దగ్గర ఉన్న ఆ మందు సీసాల సాక్షిగా ఒక భర్త తన భార్యపై కురిపిస్తున్న అనురాగ వర్షంలో స్వప్నిక పూర్తిగా తడిచి ముద్దవుతుంది. శత్రువుల కుట్రలు, ఫ్యామిలీ గొడవలు అన్ని ఆ గది వెలుపలే ఆగిపోయాయి. లోపల మాత్రం కేవలం ఇద్దరు ప్రేమికుల శ్వాసల సవ్వడి మాత్రమే వినిపిస్తుంది. ఆ బార్ కౌంటర్ వేదికగా మసక వెలుతురులో నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ సాగుతున్న ఆ ఇద్దరి ఏకాంత ప్రయాణం ఇప్పుడు ఒక అద్భుతమైన ప్రణయ కావ్యంగా మారుతుంది. విజయ్ కళ్ళల్లోని కసి, స్వప్నిక కళ్ళల్లోని మత్తు ఏకమై ఆ గదిలో ఉద్వేగపు సెగలు పుట్టిస్తున్నాయి. విజయ్ వెచ్చని పెదవులు ఆమె భుజంపై నుండి మెల్లిగా ప్రయాణిస్తూ ఆమె మెడవంపులోని మజిలీని చేరుకున్నాయి. అక్కడ అతను ఇస్తున్న చిన్ని చిన్ని ముద్దులకు స్వప్నిక దేహం ధనుస్సులా వంగుతుంది. ఆమె శ్వాస వేగం పెరిగింది. ఆ మత్తులో ఉండగానే విజయ్ ఆమె పెదవులను తన పెదవులతో ఆర్తిగా అల్లుకుపోతాడు. ఆ మెత్తని పెదవుల కలయికతో వారి మధ్య ఒక మధురమైన ప్రణయ యుద్ధానికి శ్రీకారం చుట్టాడు విజయ్. నిమిషాలు గడుస్తున్న ఆ ముద్దుల తీవ్రత తగ్గడం లేదు. ఊపిరి భారమవుతున్న తని ఆమెకు ఊపిరిగా మారి ఆమెను తనలో లీనం చేసుకుంటున్నాడు విజయ్. ఆ ఆవేశంలో స్వప్నిక ఎగసి పడుతున్న ఎద అందాలు భారంగా కదులుతూ ఒంటిని పట్టుకుని ఉన్న ఆ బాత్రూమ్ బంధాన్ని ఓర్చుకోలేకపోతున్నాయి. స్వప్నిక అతని పెదవుల స్పర్శలో కరిగిపోతూ తన రెండు చేతులతో విజయ్ షర్ట్ బటన్స్ ని ఒక్కొక్కటిగా విప్పుతూ, విజయ్ ఈ దూరం ఇక భరించలేను అని గుసగుసగా అంటుంది. ఆమె వేళ్ల స్పర్శ తగలగానే విజయ్లో కూడా మరింత కసి పెరుగుతుంది. ఆమె చేతులు అలవోకగా అతని షర్ట్ బటన్స్ ని పూర్తిగా ఓపెన్ చేసేస్తాయి. సరిగ్గా అదే సమయంలో ఆమె భుజాల నుండి ఆ గులాబీ రంగు బాత్రూమ్ మెల్లిగా జారి కింద పడిపోతుంది. ఆ మసక చీకట్లో చంద్రకాంతి లాంటి ఆమె దేహ సౌందర్యం స్వేచ్ఛగా వికసిస్తుంది. ఎలాంటి అడ్డంకులు లేని ఆ క్షణాన స్వేచ్ఛగా కదులుతున్న ఆమె మెత్తని ఎద అందాలు రాక్ లాంటి విజయ్ బలిష్టమైన ఛాతిని హత్తుకుంటాయి. ఆ స్పర్శకు ఇద్దరిలోనూ ఒక విద్యుత్ ప్రవాహం కలుగుతుంది. ఒకరి వెచ్చదనాన్ని మరొకరు అనుభవిస్తూ బాహ్య ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోతారు. విజయ్ ఆమెను తన గుండెలకు మరింత గాఢంగా అదిమి పట్టుకుని గంభీరంగా మాట్లాడుతూ, నువ్వు నా దానివి స్వామి, కేవలం నా దానివి మాత్రమే. ఈ లోకం మనల్ని వేరు చేయాలని చూసిన ప్రతిసారి మనల్ని ఈ బంధం మరింత దగ్గర చేస్తుంది అని ఎమోషన్ అవుతాడు. బార్ కౌంటర్ పైన కూర్చున్న స్వప్నికను విజయ్ తన బాహువుల్లో బంధించి ఆ నిశ్శబ్ద రాత్రిని ఒక మధుర స్మృతిగా మారుస్తున్నాడు. ఆ ఇద్దరి శ్వాసల సయ్యాటలు, గుండె చప్పులు ఆ గదిలో మారుమోగుతున్నాయి. ఇన్నాళ్ళ విరాహం, ఆ అబద్ధపు ముసుగులు అన్నీ ఆ వేడిలో కరిగి నీరైపోతున్నాయి. ఆ రాత్రి మ్యాన్షన్ లో నిశ్శబ్దం గూడు కట్టుకున్న వేళ బార్ కౌంటర్ వేదికగా సాగుతున్న ఆ ఇద్దరి ఏకాంత ప్రయాణం
శిఖరాగ్రానికి చేరుకుంటుంది. విజయ్ స్పర్శలోని వేడికి, స్వప్నికలోని సహజమైన సౌందర్యం ఒక అద్భుతమైన నృత్య కావ్యంలా ఆవిష్కృతమైంది. విజయ్ పెదవులు చేస్తున్న అల్లరికి, అతను కురిపిస్తున్న అనురాగ వర్షానికి స్వప్నిక పూర్తిగా వివశురాలైపోయింది. తట్టుకోలేక ఆ నల్లని గ్రానైట్ బార్ కౌంటర్ మీద వెల్లకిలా ఒరిగిపోతుంది ఆమె. గాలిలో వేలాడుతున్న స్వప్నిక కాళ్ళను విజయ్ సుతారంగా పట్టుకుని ఆమెకు సౌకర్యంగా ఉండేలా ఆ ప్లాట్ఫారం పైకి చేర్చుతాడు. ఆ గది పైకప్పు నుండి వేలాడుతున్న చిన్న చిన్న జూమర్లలోని హాలోజన్ ల్యాబ్స్ వెలుగులు ఆ నల్లని గ్రానైట్ మీద ప్రతిబింబిస్తూ స్వప్నిక దేహాన్ని తాకుతున్నాయి. ఆ వెలుగులో స్వప్నిక మేని ఛాయ సానబట్టిన వజ్రంలా, మేలిమి బంగారంలా మెరిసిపోతుంటే విజయ్ తన తీక్షణమైన కళ్ళతో ఆ వెలుగు నీడల మధ్య దోబూచులాడుతున్న ఆమె అందాలను భూతత్వం లేకుండానే స్కాన్ చేస్తున్నాడు. విజయ్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ గుసగుసగా మాట్లాడుతూ, ఈ అందం, ఈ వెలుగు అంతా నా కోసమే కదా స్వప్ని అని అడుగుతాడు. అతని పెదవులు ఆమె దేహంపై ఒక కొత్త చరిత్రను రాస్తున్నాయి. విజయ్ ఇస్తున్న మధురమైన బాధను భరించలేక, తన కోరికను అదుపు చేసుకోలేక స్వప్నిక తన చేతులతో అతన్ని గట్టిగా అల్లుకుంటుంది. ఆమె కళ్ళు మత్తుగా మూతపడుతున్నాయి. పెదవుల నుండి సన్నని అరుపులు వినిపిస్తున్నాయి. ఆమె పడుతున్న ఆ తీయని వేదనను గమనించిన విజయ్ ఇక ఆలస్యం చేయకూడదని నిర్ణయించుకుంటాడు. తన బలమైన 2 చేతులతో ఆమెను ఆమంతం ఎత్తుకుంటాడు. ఆమె తలని తన భుజంపై వాలగా ఆమె పాదాలు గాలిలో ఊగుతున్నాయి. విజయ్ ఆమెను హృదయానికి హత్తుకుని బెడ్ వైపు అడుగులు వేస్తూ, ఇక నీకు నాకు మధ్య ఈ దూరం వద్దు స్వప్ని, ఈ రాత్రి మన మరో అద్భుతమైన రాత్రి కావాలి అని అంటాడు. విజయ్ ఒక్కో అడుగు వేస్తుంటే స్వప్నిక తన చేతులను అతని మెడ చుట్టూ మరింత గట్టిగా బిగిస్తుంది. ఆ మసక వెలుతురులో వారిద్దరి నీడలు ఒక్కటయ్యాయి. ఆ బెడ్ పైకి ఆమెను మెల్లిగా చేరుస్తుంటే బయట వెన్నెల కూడా ఆ దంపతుల అనురాగానికి మురిసిపోతున్నట్టుగా అనిపిస్తుంది. ఇన్నాళ్ల విరహం, ఆ బాధలు అన్ని ఇప్పుడు ఆ ఏకాంతంలో కరిగిపోయి కేవలం ప్రేమ మాత్రమే మిగిలింది. మరునాడు ఉదయం ఫ్రెష్ అయిన స్వప్నిక పూజ చేసుకుని ఆఫీస్ కు బయలుదేరాలని అనుకుంటుంది. ఇంతలో ఆమె ఫోన్ రింగ్ అవడంతో ఫోన్ స్క్రీన్ పైన మిస్టర్ రాయ్ అన్న పేరు చూడగానే స్వప్నిక కళ్ళు సిగ్గుతో అలవోకగా వాలిపోగా బుగ్గల్లో గులాబీలు పూస్తూ నిన్న విజయ్ ప్రేమకు లొంగిపోయి వాచిన ఎర్రని పెదవులు మరింత ఎర్రగా మారి ఆమె నుదుట ఉన్న సింధూరంతో పోటీ పడుతుంటాయి. వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో విజయ్ అని నునుసిగ్గుతో అంటుంది స్వప్నిక. రాణి గారు లేచారా అని కొంచెం డ్రామాటిక్ గా బేస్ వాయిస్ తో అంటాడు విజయ్. అప్పుడే నిద్ర లేచిన మృగరాజు జూలు విదుల్చుకున్నట్టు అతని గొంతులో ఒక రాజసం ఉట్టిపడుతుంది. ఎప్పుడో లేచి రాజావారి దర్శనం కోసం ఆఫీస్కు పరుగులు పెడుతుంది ఈ రాణిగారు అని చిన్నగా అంటుంది స్వప్నిక. తను ఎంత సంతోషంగా ఉందో ఆమె మాటల్లోనే విజయ్కి తెలుస్తుంది. మొదటి రోజు ఆమెను కలిసినప్పుడు ఆ గొంతులో ఒక నిర్లిప్తత వినిపించేది. తనెవరో తెలిసిన తర్వాత ఆ గొంతులో దిగులు వినిపించేది. ఇప్పుడు మాత్రం ఆమె మాటలోని ప్రతి అక్షరంలో ఆనందం కేరింతలు కొడుతుంది. ఓహో అలాగా, సరే మరి ఆఫీస్ కొద్దుగాని నీ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ క్షణమొక యుగంలా గడుపుతున్న రాజావారి సన్నిధికి రా, తర్వాత ఆఫీస్కి వెళ్ళొచ్చు అని అంటాడు విజయ్. ఇప్పుడు ఇంకా 3 గంటల టైం ఉంది అని అంటుంది స్వప్నిక. ఏం పర్వాలేదు వచ్చేయి అని అంటాడు విజయ్. మరి ఇంట్లో చెప్పాలి కదా అని నసుగుతుంది స్వప్నిక. నో ప్రాబ్లం, నిన్న మన ఎంగేజ్మెంట్ జరిగింది, టెక్నికల్లీ మన పెళ్లి సగం అయిపోయినట్టే, ఇక భయం దేనికి, అయినా వాళ్ళందరూ ఈ టైంకి ఎలాగో లేవరు గాని నువ్వైతే రా అని అంటాడు విజయ్. ఇంత తొందరగా నన్ను ఎందుకు రమ్మంటున్నాడు విజయ్ అని మనసులో ఆలోచిస్తూ అనుకుంటుంది స్వప్నిక. చించింది చాలు గాని 5 ఏళ్లుగా పని చేసి చేసి అలసిపోయిన నీ బ్రెయిన్ కి ఇకనైనా రెస్ట్ ఇవ్వు అని అట్నుండి వినిపిస్తున్న విజయ్ మాటలకు ఈ లోకంలోకి వస్తుంది స్వప్నిక. అది మధ్యాహ్న సమయం. స్వప్నిక, విక్రమ్ రాయ్, విజయ్ తమ కారు దిగి ఆఫీస్లోకి అడుగు పెట్టారో లేదో, ఎక్కడి నుండి వచ్చారో ఏమో, డజన్ల కొద్దీ మీడియా కెమెరాలు
మైకులు ఒక్కసారిగా వారిని చుట్టుముడతాయి. ఫ్లాష్ లైట్ల వెలుగులతో ఆ ప్రాంతమంతా నిండిపోతుంది. ఎప్పుడు ప్రశాంతంగా ఉండే ఆఫీస్ ఆవరణ ఇప్పుడు రణరంగంలా మారుతుంది. అప్పుడే రిపోర్టర్ 1 మాట్లాడుతూ, మిసెస్ విజయ్, మేము విన్నది నిజమేనా? దుబాయ్ నుండి వచ్చిన ఈ ఇంటర్నేషనల్ బిజినెస్ మ్యాన్ విక్రమ్ రాయ్తో మీ నిశ్చితార్థం నిన్న మధ్యాహ్నం రహస్యంగా జరిగిందంట కదా, దీనికి మీ సమాధానం ఏంటి అని సీరియస్ గా అడుగుతాడు. అప్పటికే ఆ హంగామా చూసిన స్వప్నిక టెన్షన్ తో బీరిపోగా అది పట్టించుకోకుండా ముందుకు తోసుకుంటూ వచ్చిన రిపోర్టర్ 2 మాట్లాడుతూ, మీ భర్త విజయ్ గారు తిరిగి వస్తారని 5 ఏళ్లుగా ఎదురు చూస్తున్న మీరు ఇప్పుడు సడన్ గా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? దివాలా తీసిన మీ ఎస్ఎన్ఎస్ కంపెనీని కాపాడుకోవడానికే మీరు ఈ విక్రమ్ రాయ్ని పెళ్లి చేసుకుంటున్నారా? అంటే ఆస్తి కోసం మీ పాత ప్రేమను వదిలేశారా అని వెటకారంగా అడుగుతాడు. స్వప్నిక ఒక్కసారిగా షాక్ గురైంది. 5 ఏళ్లుగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ధైర్యంగా నిలబడిన ఆమె మీడియా సంధించిన ఈ ప్రశ్నల బాణాలకు కంగారు పడిపోతుంది. ఆమె చూపులు అయోమయంగా విజయ్ వైపు మళ్ళుతాయి. ఇంతలో ఒక లేడీ రిపోర్టర్ ఆమె ముఖానికి మైక్ ని దగ్గరగా పెట్టి అడిగిన ప్రశ్న స్వప్నిక గుండెను చీల్చేసింది. లేడీ రిపోర్టర్ మాట్లాడుతూ, మేడం, ఒక్క విషయం, మీ మెడలో ఇంకా విజయ్ గారు కట్టిన మంగళసూత్రం ఉంది, నుదుట ఆయన పేరున పెట్టుకున్న సింధూరం ఉంది, కాలికి మెట్టెలున్నాయి. పవిత్రమైన ఆ ఆనవాళ్లను తీయకుండానే మరొకరితో నిశ్చితార్థం ఎలా చేసుకున్నారు? ఇది సాంప్రదాయాన్ని అవమానించడం కాదా అని అడుగుతుంది. ఆ మాటలకు స్వప్నిక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చేతులు వణుకుతుంటే తన మెడలోని తాలిని గట్టిగా పట్టుకుంటుంది. సరిగ్గా అప్పుడే మీడియా వెనుక నుండి పెద్ద ఎత్తున నినాదాలు వినిపిస్తాయి. 3 మహిళా సంఘపు నాయకురాళ్లు తమ కార్యకర్తలతో బ్యానర్లు పట్టుకుని లోపలికి దూసుకొస్తారు. స్వప్నిక డౌన్ డౌన్, భారతీయ నారీ సనాతన సంప్రదాయాన్ని మంటగలుపుతున్న ఎస్ఎన్ఎస్ కంపెనీ సీఈఓ స్వప్నిక డౌన్ డౌన్ అని నాయకురాలు 1 అరుస్తుంది. భర్త ఆచూకీ తెలియక ముందే ఆస్తి కోసం అంగడి బొమ్మలా మారుతున్న ఈమె మన మహిళా లోకానికే అవమానం. స్వప్నిక, నీకు సిగ్గుగా లేదు? కంపెనీ కోసం నీ మనోభావాలను తాకట్టు పెడతావా అని నాయకురాలు 2 అడుగుతుంది. డౌన్ డౌన్ స్వప్నిక, డౌన్ డౌన్ అంటూ ఆఫీస్ గేట్ బయట అరుపులు కేకలు మిన్నంటుతాయి. మీడియా వాళ్ళు ఆ గందరగోళాన్ని లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు. స్వప్నిక కళ్ళల్లో భయం, అవమానం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమె విక్రమ్ రాయ్ విజయ్ వైపు చాలా ఆవేదనగా చూస్తుంది. విజయ్, ఏంటిదంతా? మన రహస్యం వీళ్ళకు ఎలా తెలిసింది? అందరి ముందు నన్ను ఇలా దోషిలా నిలబెడుతుంటే నేను భరించలేకపోతున్నాను. దీనికి సమాధానం నేనేం చెప్పాలి అని మనసులో మూగగా ఆక్రోశిస్తుంది. విజయ్ మాత్రం చెల్లించలేదు. ఆకాష్ లేదా లాస్య పక్క ప్లాన్ ప్రకారమే మీడియాను, మహిళా సంఘాలను ఇక్కడికి పంపారని అతనికి అర్థమవుతుంది. అతను గంభీరంగా ఒక అడుగు ముందుకు వేస్తాడు. మహిళా సంఘాల నినాదాల మధ్య గుంపులో ఉన్న కొందరు ఆకతాయిలు ఒక్కసారిగా రెచ్చిపోతారు. అందులో ఒకడు కసిగా ఒక పెద్ద రాయిని తీసి నేరుగా స్వప్నిక వైపు విసురుగా విసురుతాడు. అది ఆమె నుదుటికి తాకితే ప్రాణాపాయం తప్పదు. కానీ రెప్పపాటు కాలంలో విజయ్ అది గమనిస్తాడు. చిరుతపులిలా వేగంగా కదిలి స్వప్నికకు అడ్డుగా నిలబడి ఆమెను తన విశాలమైన గుండెల్లో దాచుకుంటాడు. ఆ రాయి నేరుగా వచ్చి విజయ్ వీపుకు బలంగా తగులుతుంది. అది మొనదేలి ఉన్న రాయి అవడంతో అక్కడ తగిలిన చోట చొక్కా చినిగి రక్తం చిమ్ముతుంది. అయినా వదలకుండా మరో 2 రాళ్లు విసురుగా వచ్చి ఒకటి అతని తలకు, మరొకటి భుజానికి తగులుతాయి. రాయి తలకి రక్తం వస్తుంది, వదులను అని కంగారుగా కన్నీళ్లతో అంటుంది స్వప్నిక. పళ్ళు కొరుకుతూ ఉగ్ర నరసింహంలా ఎర్రపడిన కళ్ళతో, ఏం కాదు స్వప్ని, నాకు నువ్వు భయపడకు అని కోపంగా అంటాడు విజయ్. మెల్లిగా స్వప్నికను అలాగే పొదివి పట్టుకుని వెనక్కి తిరిగిన విజయ్ చూపుల్లో కోపం ఉగ్ర రూపం దాలుస్తుంది. అతని తల నుండి కారుతున్న రక్తం తెల్లటి చొక్కాను తడుపుతుంటే ఆ రూపం చూసిన మీడియా వాళ్ళు కూడా భయంతో 2 అడుగులు వెనక్కి వేస్తారు. సంతానం, ఆ రాళ్ళు విసిన వెధవలెవరో పట్టుకోండి, ఫాస్ట్. ఇక్కడున్న వాళ్ళలో ఏ ఒక్కరు కూడా గేటు దాటి వెళ్ళిపోవడానికి వీల్లేదు, పట్టుకోండి నా కొడుకుల్ని అని గర్జిస్తాడు విజయ్. విజయ్ ఆదేశం రావడమే ఆలస్యం. సంతానం వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. సెకండ్ల వ్యవధిలో పాటిల్ స్పెషల్ ఫోర్స్ టీం
తమ వెపన్స్ తో ఎస్ఎన్ఎస్ కంపెనీ గేట్ల నుండి దూసుకొచ్చేస్తారు. ఆఫీసు చుట్టూ ఒక ఇనుప కోటను నిర్మించేస్తారు. అప్పటికప్పుడు ఆ ఫోర్స్ దూకుడు చూసి మహిళా సంఘాల వాళ్ళు, మీడియా వాళ్ళు కూడా నివ్వరపోతారు. విజయ్ అడుగులు వేస్తూ నేరుగా తన ముందున్న ఒక రిపోర్టర్ దగ్గరికి వెళ్తాడు. వణుకుతున్న ఆ రిపోర్టర్ చేతుల్లోంచి మైక్ ని కసిగా లాక్కుంటాడు. కళ్ళెర్ర చేసి రిపోర్టర్ కళ్ళల్లోకి చూస్తూ, ఇది లైవ్ ఇస్తున్నారా అని బేస్ వాయిస్ తో అడుగుతాడు విజయ్. వణుకుతూ చెమటలు పడుతుండగా, ఏ ఏ ఏ సార్, లైవ్ టెలికాస్ట్ అవుతుంది సార్ అని భయంతో అంటాడు ఆ రిపోర్టర్. నలుగురిలో నవ్వుల పాలైన స్వప్నిక గౌరవం తన భార్యపై జరుగుతున్న ఈ మాటల దాడిని విజయ్ ఎలా ఆపబోతున్నాడు? విక్రమ్ రాయ్ వేషంలో ఉండి కూడా మీడియాకు ఏం సమాధానం చెప్పబోతున్నాడు తెలుసుకోవడానికి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పార్ట్ మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.